నెక్స్ట్ మనం మాట్లాడబోయే ఎక్స్ట్రా అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మనం జస్ట్ ఒక ఏదన్నా కోడ్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ ఎంటర్ ఇలా ఏది పడితే ఎలా పడితే అలా గ్యాప్స్ అయితే ఇచ్చేసి ఇక్కడ కూడా ఇచ్చేసి ఇక్కడ కూడా ఇచ్చా. బై ద వే దానికంటే ముందు ఎప్పుడైతే మీరు ఎక్స్టెన్షన్ అయితే ఇన్స్టాల్ చేయగానే సెట్టింగ్స్ లోకి ఒకసారి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫార్మాట్ అని నొక్కండి. ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆల్రెడీ మీరు వాడకపోయింటే నన్ను ఉంటది. నేనైతే ఇంతకు ముందు వాడాను కాబట్టి ప్రెటియర్ అనేది చేస్తుంది. సెలెక్ట్ చేయకపోతే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ తర్వాత క్లోజ్ చేయండి. ఇక్కడ చాలా గ్యాప్స్ గా నాకు ఎలా పడితే అలా. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మొత్తం కోడ్ సెలెక్ట్ చేయడం కోసం కంట్రోల్ ఏ నొక్కిన తర్వాత రైట్ క్లిక్ ఇస్తే ఫార్మాట్ డాక్యుమెంట్ అని ఉంది కదా, ఫార్మాట్ డాక్యుమెంట్ అయితే కొట్టేయండి. కొట్టేసిన తర్వాత చూడండి అసలు చాలా అంటే చాలా నీట్ గా ఎక్కడ గ్యాప్ ఇవ్వాలి ఎక్కడ గ్యాప్ ఇవ్వకూడదు అనేది ఇక్కడ ఒక లైన్ గ్యాప్, ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్, అంతే. చాలా అసలు అనవసరమైన గ్యాప్స్ కానీ అనవసరమైన ఇంటెంటేషన్ ప్రతిదీ క్లియర్ చేయడమే ప్రెటియర్ చాలా ప్రెట్టీగా చేస్తుంది అనమాట.